అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ ఇంద్రగంటి జానకి బాలగారు రచించిన భ్రమ. కథను చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరిక కథలోకి వెళ్ళిపోదామా? ఉయ్యాల నెమ్మదిగా ఊగుతోంది. అందమైన పాపాయి అందులో జోగుతోంది. నిద్రపోతూనే పాప మెల్లగా చల్లగా హాయిగా నవ్వుతోంది. నిద్రలో దేవుడు పాపని నవ్విస్తున్నాడు కాబోలు. నవ్వుతోంది. మరొక్క క్షణానికి ఏడుస్తున్నట్లు క్రింద పెదవి బిగించి ఏడవబోయి ఆపేస్తుంది. ఊగుతున్న ఉయ్యాలలోని పాపని ఉమ కన్నార్పకుండా చూస్తుంది. మమకారం, మాతృత్వం, ఆనందం ఇంకా ఏవో కలగా పులగంగా ఆమె మనసులో కలకలం చేస్తున్నాయి. ఆమె పెదవులు ఏదో పాటని పలుకుతున్నాయి. హృదయం తెలియని రాగం ఆరోహణ అవరోహణలు చేస్తోంది. ఉమ పాపని చేతుల్లోకి తీసుకుందామనుకుంది. ఆమె రెండు చేతులు ఉయ్యాలలోని మెత్తని పాపని స్పృశించాయి. ఏదో పులకింత. తలుపు దబదబా శబ్దంతో ఉమ ఉలిక్కిపడి లేచి కూర్చుంది. చేతుల్లో పుస్తకం ఎప్పుడో జారిపోయింది కాబోలు. మంచం కింద పడుంది. టేబుల్ మీద గడియారం 5 గంటలు చూపిస్తుంది. ఉమా అయోమయంగా అటూ ఇటూ చూసింది. ఉయ్యాల లేదు, పాప లేదు, అసలేమీ లేదు. కల, పగటి కల. మళ్ళీ తలుపు చప్పుడైంది. ఉమ నెమ్మదిగా లేచింది. ఏమిటో తెలియని నిరుత్సాహం శరీరాన్ని చాలా బలహీనపరుస్తుంది. అడుగులో అడుగు వేసుకుంటూ తలుపు వైపుకి నడిచింది. గోడ మీద క్యాలెండర్. బాబు నోట్లో వేలు పెట్టుకొని నవ్వుతున్నాడు. వాణ్ణి చూస్తే ఉమ్మకి చటుక్కున నవ్వొచ్చింది. ఒక్క అడుగు వేసి వాడి బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. మత్తు వదిలిపోయినట్లే ఒక అంగలో తలుపు దగ్గరికి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా పట్టు చీరలో శ్యామల నిలబడి ఉంది. ఏం చేస్తున్నావు? ఎన్నిసార్లు బాదానో తలుపు అంటూ గరగరలాడే చీరతో లోపలికి అడుగుపెట్టింది. ఏమీ చేయడం లేదు, అలా పడుకున్నా నిద్ర పట్టేసింది. ఛీ, ఏదీ కాని వేళ ఏమిటా నిద్ర? సరే గాని ఇప్పుడే 1 గంటలో మా అబ్బాయిని తొట్టెలో వేస్తున్నాం, నువ్వు తప్పకుండా రావాలి అంది. నేనెందుకే అంది ఉమ. అలా అంటున్నప్పుడు ఆమె కళ్ళల్లో కదిలిన విషాద ఛాయ కనిపెట్టేసిన శ్యామల, ఏయ్, నువ్వు అలా అంటే నేను ఊరుకోను, నువ్వు రావాల్సిందే, మా బుజ్జిగాన్ని దీవించాల్సిందే అంది ఉమ భుజాల మీద చేతులు వేసి, ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. ఆమె ఏమీ మాట్లాడలేదు. ఆమె మనసు మౌనంగా బాధపడుతుంది. అది ముఖంలో స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. శ్యామల ఇంకా భరించలేకపోయింది. ఏమే ఉమా, ఏమిటి? రావా? వెంటనే చీర మార్చుకో, నాతోనే వద్దు గాని, త్వరగా, అవతలంతా వచ్చేస్తూ ఉంటారు అంటూ తొందర చేసింది. ఉమకి ఒక్కసారిగా చైతన్యం వచ్చినట్లు ఉలిక్కి పడింది. సర్లే, వస్తున్నాను అని లోపలికెళ్ళి ఆకుపచ్చ అంచు తెల్ల చీర కట్టి బయలుదేరింది. శ్యామల ఇంటికి చేరేసరికి అప్పటికే ఒకరిద్దరు వచ్చున్నారు. శ్యామల తల్లి హడావిడిగా అటూ ఇటూ తిరుగుతున్నారు. ఉమని చూడగానే, వచ్చావా? ఇప్పుడే అనుకున్నా, రా, లోపల కొంచెం పనుంది అన్నారు. ఉమ ఆమెను అనుసరించింది. లోపల శనగలు, పళ్ళు, తాంబూలం ప్యాకెట్లలో సర్దుతూ ఏవో కబుర్లు చెప్తుంది ఉమ. హాల్లో చాలామంది వచ్చినట్లున్నారు. గలగలమంటూ మాటలు, పిల్లల కేకలు వినిపిస్తున్నాయి. బాబుని ఉయ్యాల్లో పడుకోబెట్టారు. ముత్తైదువులు హారతి పట్టారు. ఎవరో గొంతెత్తి హారతి గై కొనుమా అంటూ పాట పాడారు. వెనక గదిలోనే ఉండిపోయిన ఉమ అన్నీ వింటూనే ఉంది. కొంచెం సేపటికి పేరంటాళ్ళు వెళ్ళిపోయారు. అప్పటిదాకా ఇల్లు ఎగిరిపోయేలా ఏడ్చిన బాబు ఊరుకున్నాడు. ఇంతలో శ్యామల లోపల గదిలోకొచ్చి, ఎన్నిసార్లు చెప్పినా బయటికి రావేమే, ఇలా ముడుచుకుపోతే ఎలా చెప్పు అంది. పర్వాలేదు, బుజ్జిగాన్ని స్పెషల్గా దీవిస్తాను, నేను అందరితోటి దాన్ని కాదుగా అంది ఉమ. సరే రా, వాడికి తెలుసు, వాళ్ళంతా ఉన్నప్పుడు ఏడ్చినా నువ్వు వచ్చే సమయానికి చక్కగా గువ్వ పిట్టలా పడుకున్నాడు చూడు అంటూ ఉయ్యాల్లో నుంచి బాబుని తీసి ఉమ చేతికిచ్చింది. చంటివాడు మెత్తగా దూదిలా ఉన్నాడు. నెల కూడా నిండని ఆ పసికందును చూసి ఆమె మురిసిపోయింది. పిడికిలి మూసిన చేతులు లేత గులాబీ రేకుల్లా ఎర్రగా ఉన్నాయి. ఆ బాబు కేసి చూస్తూ ఒళ్ళో పెట్టుకొని చాలాసేపు కూర్చుంది ఉమ.
తనివి తీరని ఆ మమత లోపల నుంచి బయటికి పెళ్ళుబికి బయటపడ్డానికి సిగ్గుపడుతోంది. శ్యామల ఆమె తల్లి అక్కడ లేకుండా చూసి ఉమా బాబు బుగ్గల మీద ప్రేమగా మనసారా ముద్దు పెట్టుకుంది. ఎంత కొత్త అనుభూతి, తన్మయత్వం! ఉమ కళ్ళు మూసుకుంది. వెచ్చగా చీర తడిసిపోతే చటుక్కున చూసి, అమ్మ దొంగ, నాకు చక్కని మర్యాద చేశావన్నమాట అంది. అప్పుడే అక్కడికొచ్చిన శ్యామల, హరే చేశాడు శాస్తి, చూసావా, వాడికి నువ్వంటే ప్రేమే, అందుకని అంటూ గలగలా నవ్వింది. ఉమా పిల్లాన్ని శ్యామలకిచ్చి లేచింది. వస్తా శ్యాము, చీకటి పడింది అంది. ఉండు అంటూ ప్యాకెట్ తెచ్చి చేతిలో పెట్టింది శ్యామల. అది తీసుకొని బయలుదేరింది ఉమా. ఆమె మనసు బరువుగా ఎంతో ఇష్టమైన దాన్ని వదిలి వెళ్ళిపోతున్నట్లుగా అయిపోయింది. శ్యామల, రేపొస్తాలే మీ ఇంటికి అంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఉమ ఉత్తరం చదివి ఆలోచిస్తూ కూర్చుండిపోయింది. మనసు గందరగోళంగా ఉంది. తలుచుకోకూడదు అనుకున్న జ్ఞాపకాలు మనసులో ఇనప ద్వారాలు తెరుచుకొని ఒక్కొక్కటి బయటకొస్తున్నాయి. స్మృతి పదంలో కొన్ని తీయనివి, కొన్ని విచారకరమైనవి, మరికొన్ని భయంకరమైనవి. ఏవి ఆగకుండా అతి వేగంగా ఆలోచనలు పరుగు పెడుతున్నాయి. ఉమ ఉత్తరం టేబుల్ మీద పెట్టి కుర్చీ వెనక్కి తలవాల్చి పైన దూలాలు లెక్కపెట్టడం మొదలుపెట్టింది. దేవకి పెళ్ళి, మధుమూర్తితో పరిచయం, తర్వాత తన పెళ్ళి, ఆ తర్వాత పెళ్ళి మంచి జోరుగా జరుగుతోంది. దేవకి మధుమూర్తి చక్కని జంట. అందచందాలలోనూ చదువు సంధ్యల్లోనూ ఇద్దరు ఎవరికెవరూ తీసిపోరు. పెళ్లిలో అంతా ఆ జంటని వేనోళ్ల పొగిడారు. అప్పుడే దేవకి స్వయంగా పరిచయం చేసింది మధుమూర్తిని. అందమైన అతని జుట్టు, నవ్వే అతని కళ్ళు, ఎంతో కలుపుగోలుగా మాట్లాడే అతని మాటల ధోరణి ఉమలో ఎక్కడా లేని ఇష్టాన్ని కల్పించాయి. కానీ ఆనాడే అనుకుంది, అతను తన ప్రాణ సమానురాలైన దేవకి భర్త. దేవకికి మధుమూర్తి అంటే ఎంత ఇష్టమో ఆమెకి ముందు నుంచి తెలుసు. ఆ పెళ్లి 3 రోజులు హాస్యాలతో, ఆకతాయి చేష్టలతో, అల్లరి చిల్లర పాటలతో, పేకాటలతో 3 నిమిషాల్లా గడిచిపోయాయి. ఆ రోజు తన ఇంటికొచ్చేస్తూ, ఈసారి మీ కాపురం చూడడానికి వస్తాను అంది తను పెద్ద ఆరిందల. ఓ ఎస్, తప్పకుండా రావాలి. వచ్చేటప్పుడు 1-2 రోజులు ఉండేలా వస్తే కుదరదు అని మధుమూర్తి అంటే, మీరుండమంటే జీవితాంతం ఉండిపోతా తెలుసా, జాగ్రత్త అంది తను ధీమాగా. దేవకి మధు గొల్లున నవ్వారు. ఆ రోజు తనెందుకలా అంది? మనసులో దాచుకోలేని ఇష్టమా అది? అప్పుడేమనుకున్నా దేవకి ఇప్పుడేమనుకుంటుంది? గోడ మీద నుండి బల్లి కింద పడింది. ఉమ ఉలిక్కి పడింది. ఆలోచనలు చెదిరిపోయాయి. కుర్చీలో నుంచి లేచి మంచినీళ్లు తాగి మంచం మీద వెల్లకిలా పడుకుంది. పగలంతా కష్టపడి కట్టుకున్న గడ్డి పరకల గూటిలో పిచ్చుకలు కిచకిచమంటున్నాయి. తనకి విశ్వనాథంతో పెళ్లి స్థిరపడిపోయింది. విశ్వనాథాన్ని చేసుకోవడంలో తను అయిష్టం వెలిబుచ్చలేదు. కానీ ఏదో అసంతృప్తి మనసులో నిలిచిపోయింది. పెళ్ళైపోయింది. పెళ్లికి దేవకి రాలేకపోతూ మధుని పంపింది. ఎవరిని తలుచుకోకూడదని తను అనుకుందో ఆ వ్యక్తి కళ్ళెదుట కనిపించి కవ్వించినట్లుగా అనిపించింది. ఎంతో నిగ్రహించుకొని విశ్వనాథం మీద మనసంతా నిలుపుకొని అతనికే తన సర్వస్వం అర్పించుకుంది. కానీ తన మనసు కలుషితం. అందుకే విశ్వనాథం నెల తిరగకుండానే స్కూటర్ ప్రమాదంలో మరణించాడు. తన ఆలోచనలు మొండిగోడలా మిగిలిపోయాయి. ఆపేసిన చదువు పూర్తి చేయడం కర్తవ్యం అయింది. బిఏ అయ్యింది, బిఈడి చేసింది. ఇంకా ఏం చేయాలి? ఉద్యోగం చేయాలి. తన డబ్బు తను సంపాదించుకొని తన బ్రతుకు తను బ్రతకాలి. ఎందుకు బ్రతకాలి? చావలేక బ్రతకాలి. ఎందుకు చావలేదు? చావు అనగానే ఉమ ఉలిక్కిపడి చిరాగ్గా మంచం మీద లేచి కూర్చుంది. దగ్గరలో చేతికందితే రేడియో పెట్టింది. అగాధమో జలనిధిలోన ఆణిముత్యం ఉన్నట్టులే, శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే అంటుంది. రేడియో దగ్గరగా తల అంచి కళ్ళు మూసుకుంది. ఆ రోజు ఉదయం లేచిన దగ్గర నుండి ఉమని ఏదో తడబాటు వెంటాడుతూనే ఉంది. ఎన్నాళ్ల తర్వాత మధుమూర్తి మళ్ళీ తన కంటబడ్డం ఆమెకి ఆనందంగానే ఉంది. కానీ తెలియని భయం మనసంతా అలుముకుంటుంది. మధ్యాహ్నం పోస్టులో ఇంటర్వ్యూ కార్డు వచ్చింది.
ఒక స్కూల్లో బీఈడీ టీచర్గా మొట్టమొదటిసారిగా తను ఊరు దాటి ఉద్యోగానికి బయలుదేరడం ఆమెకి కంగారుగా ఉంది. సాయంత్రం 6 గంటలు అవుతూ ఉండగా చిన్న సూట్ కేసుతో దిగాడు మధుమూర్తి. 6 ఏళ్ల కాలంతో అతను పెద్దగా మారలేదు. కొంచెం ఒళ్ళొచ్చి హుందాగా అయ్యాడనుకుంది ఉమ. చిరునవ్వుతో ఆహ్వానించింది. మధుమూర్తి మాత్రం ఆమెని చూసి ఒక్క క్షణం ఆశ్చర్యంతో ఉండిపోయాడు. ఆభరణాలు లేని పాలరాతి విగ్రహానికి తెల్లని చీర కట్టినట్లుంది ఉమ. ఏమిటలా అయిపోయావు ఉమా అన్నాడు ఆశ్చర్యం నుండి తేరుకుంటూ. అతని ఏకవచన ప్రయోగంలో ఉమకి ఎంతో ఆత్మీయత కనిపించింది. అతని పలకరింతకి చల్లగాలికి చలించే మేఘంలా అయి ఆమె కనురెప్పలలో నీరు నిలిచింది. ఆమెకి మాటలు కరువయ్యాయి. మారు మాట్లాడకుండా లోపలికి నడిచింది. అతను కాస్త సేద తీర్చుకునేటంతలో చక్కని కాఫీ తెచ్చిచ్చింది. అతనితో అవి ఇవి మాట్లాడుతూ ముందు గదిలోకి వంటగదిలోకి తిరుగుతూ ఉమ వంట పూర్తి చేసింది. మధు ఎన్నో కబుర్లు, ఏనాటివో, ఒక్కటేమిటి అన్నీ మాట్లాడుతున్నాడు. 8 కావస్తుంటే భోజనం చేస్తారా అంది ఉమ. నాకైతే చాలా ఆకలిగా ఉంది. నీకు పనైపోతే నాకు ఆలస్యం లేదు అన్నాడు. బంగాళదుంప వేపుడు, కొబ్బరి పచ్చడి, సాంబారు, అప్పడాలు, వడియాలు. మధు విస్తరి ముందు కూర్చొని ఫకాల్న నవ్వాడు. ఏమిటిదంతా, పెళ్లి భోజనమా అంటూ చమత్కరించాడు. హా, ఏమీ లేదు. ఏం చేశానని అని కాసేపాగి దేవకి కంటే చేయగలనా అంది దూరంగా మోకాళ్ల మీద గడ్డమానించి కూర్చొని. అలా ఎందుకందో ఆమెకే తెలీదు. తీరా అనేశాక బాధగా అనిపించింది. మధుమూర్తి మాత్రం నవ్వుతూ, సరేలే, దేవకికి కథలు రాయడంలో, పాటలు పాడడంలో, లెక్చర్లు దంచడంలో ఉన్న హుషారు వంటలో లేదు. ఏ కూరైనా సరే చకచకా ఇంత నూనె పోసి వేయించి ఉప్పు కారం వేస్తుంది. దట్స్ ఆల్ అన్నాడు. అతను అలా మాట్లాడుతూ ఉంటే అతని వంక కన్నార్పకుండా చూస్తున్నా అతని మాటలు వినలేదు. కొన్ని మాత్రం వింది. కానీ అతను చెప్పింది అర్థమైంది. తను చేసింది అతను మెచ్చుకుంటున్నా దేవకిని విమర్శించడం ఎక్కడో మనసులో బాధగా అనిపించింది. మీరలాగే అంటారు. కథలు రాయడం, పాటలు పాడడం అంత తేలిగ్గా ఉందా అంది చిరుకోపం నటిస్తూ. మధుమూర్తి ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉన్నాడు. కంచంలో అన్నం అటూ ఇటూ కదుపుతూ ఏదో ఆలోచిస్తున్నట్లు అతను గంభీరంగా అయిపోయాడు అంతలో. కానీ మగవాడు భార్య నుండి కోరుకునేవి కొన్నుంటాయి కదా. ఆమె ఎంత రచయిత్రి గాని, గాయకురాలు గాని, అవన్నీ అతని సాన్నిధ్యంలో కాదు కదా. అంతకు మించి ఇంకా ఏదో ఉంటుంది. నువ్వు కాదనగలవా అన్నాడు. అతని మాటల్లో ఎంతో బాధ, ఏదో వెలితి, అంతరంతరాలలో అసంతృప్తి కనిపిస్తున్నాయి. ఆమె ఏమీ మాట్లాడకుండా కూర్చుంది. కొన్ని క్షణాలు వారి మధ్య నిశ్శబ్దంగా గడిచిపోయాయి. ఇంకామె భరించలేక, మీరలా మౌనవ్రతం పడితే ఎలా అంది. మౌనవ్రతమా? చచా, అలాంటిదేమీ లేదు అంటూ నవ్వాడు. మధుమూర్తి నవ్వితే చాలా బావుంటాడు. పడుచుపిల్లల గుండెల్లో గులాబీలు పూయించగలడు ఒక్క నవ్వుతో. అతనికి ఆమె ఏమేమి కావాలన్నా వేస్తుంది. అతను భోజనం పూర్తి చేసి వచ్చేసరికి అతనికి ఒక్క పొడిచ్చి తను వెళ్ళి అన్నం ముందు కూర్చుంది. ఏదో తడబాటుతో, ఆనందంతో, భయంతో ఊపిరి ఆడనట్లుంది ఉమకి. అన్నం కొంచెం కూడా సహించలేదు. ఏదో ఇంత మజ్జిగ పోసుకొని లేచింది. మధుమూర్తి ఏదో పుస్తకంలో మునిగిపోయి ఉన్నాడు. వంటింట్లో అన్నీ పూర్తి చేసుకొని ఉమ వచ్చేసరికి 9 దాటుతోంది. మధుమూర్తి చదివే పుస్తకం పక్కకు పెట్టి, రైట్, ఇప్పుడు చెప్పు మా విశేషాలు అంటూ తలగడ ఒళ్ళో పెట్టుకొని కూర్చున్నాడు. ఇద్దరు అవి ఇవి అని కాకుండా చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. అందులో రాజకీయాలు, సినిమాలు, కథలు, నవలలు, పత్రికలు, కాలేజీలు, చదువులు, ఇప్పటి కాలం ఆడపిల్లలు, వాళ్ళ వెంటపడి పోజులు కొట్టే మగపిల్లలు, ప్రేమలు, వివాహాలు, వాటి ఫలితాలు. ఒకటేమిటి, అలా వెళ్ళిపోయిన సంభాషణ స్త్రీ పునర్వివాహం దగ్గర ఆగిపోయింది. మధుమూర్తి ఎంతో గంభీరంగా ఉపన్యసించాడు. ఉమ మాత్రం మాట్లాడకుండా వింటూ కూర్చుంది. ఎందుకో ఆమె ఆ విషయం ఎక్కువ మాట్లాడలేకపోయింది. కొందరు మనుషులు ఎందుకు కలుసుకుంటారో కానీ వారి కలయిక చాలా అనర్థాలకి దారితీస్తుంది.
అలాంటి ప్రమాద స్థితికి వస్తుందని తెలుస్తూనే వారు చూస్తూ వారిని వారు నిగ్రహించుకోలేని మానసిక దౌర్బల్యానికి గురి కావడం జరుగుతుంది. ప్రథమంగా ఒకరి మీద ఒకరికి ఏర్పడ్డ ఇష్టం అది ఎంత అర్థం లేనిదైనా ఆ స్నేహం పెరిగిన కొద్దీ ఆ ఇష్టం తీవ్రమైపోతుంది, కానీ సడలదు. ఉమ అతనికి ఎంతో దూరంగా ఉండాలని ఒక పక్క అనుకుంటూనే అతనికి చాలా చేరువైంది. అతను దేవకిని ఇది మోసం చేయడం అనుకుంటూనే ఉమ మీద ఇష్టం, జాలి, కట్టలు తెంచుకునే కోరిక ముప్పిరిగొని అలజడి చేస్తే వివసుడైపోయాడు. అతని మనసులో ఒక్కటే నిలిచిపోయింది, ఆమెకి అతనంటే ఎంతో ఆరాధన. ఆ విషయం తెలిసి అతను చలించిపోయాడు. మోడైన ఆమె జీవితాన్ని చిగురింప చేయాలనే అతని వెర్రె కోరిక ఆవేశంగా మారింది. ఒంటరిగా ఉన్న ఆమెతో ఉన్న ఆ రాత్రి అతన్ని మరి ఇంకేమీ ఆలోచించకుండా చేసింది. అతని స్పర్శకి ఆమె గాలికి చలించిన సన్నజాజి తీగై అతన్ని అల్లుకుపోయింది. ఆ స్పర్శలో యుగయుగాల బంధం, పొంగి పొర్లే అనురాగం తప్ప కామోద్రేకం కనిపించలేదు మధుమూర్తికి. అతను ఆమెను గుండెల్లో చేర్చుకొని ఓదార్చాడు. తెల్లవారింది. ఉమ వంటింట్లో స్టవ్ ఎదురుగా కూర్చొని పొంగే పాలను చూస్తుంది, కానీ గిన్నె దించలేదు. ఆమె మనసు అక్కడ లేదు. తప్పు చేసి పట్టుబడిన చంటి పిల్లలా ఆమె కళ్ళల్లో నీళ్లు ఊరుతున్నాయి. ఉమా! ఆమె ఉలిక్కి పడింది. తలెత్తి అతని కేసు చూడలేకపోయింది. నిన్నటి రోజు అతనితో మాట్లాడినంత హాయిగా ఇప్పుడెందుకు మాట్లాడలేకపోతుందో ఆమెకి తెలియలేదు. నిశ్శబ్దంగా నిలబడిన ఆమెను చూస్తూ అతనికి ఎంతో జాలేసింది. ఉమా, నువ్వు బాధపడుతున్నావా? బాధపడే స్థితిలో నిన్నుంచేవాణ్ణి కాను. నీకు పరిపూర్ణమైన బ్రతికిస్తా. ఇటు చూడు, నువ్వు నా దానివని అందరికీ తెలిసేలా చెప్తాను. సరేనా? నువ్వేం బెంగపడకు అన్నాడు. ఆమె ఒక్క అంగలో అతని దగ్గరగా చేరి, మధు, మీరలాంటి పని మాత్రం చేయకండి. నేను మొదటిసారి మిమ్మల్ని చూసినప్పుడే నేనేమిటో తెలుసుకోలేకపోయాను. ఈరోజు ఇలా జరిగిందని బాధేమీ లేదు, కానీ నా ప్రాణ స్నేహితురాలికి ద్రోహం చేశానని చాలా కష్టంగా ఉంది. ఈ ప్రపంచంలో ఎవరినెవరూ మోసం చేయలేదు. అది నీ భ్రమ. అన్నీ నీకు చెప్తాను. మళ్ళీ నేను 10 గంటల బండికి వెళుతున్నా. రాజమండ్రిలో పని చూసుకొని అటే వెళ్ళిపోతా. ఉమ మాట్లాడలేదు. మధుమూర్తి చకచక తన పని ముగించుకొని 9:30కి ఉమకి మళ్ళీ ధైర్యం చెప్పి హుషారుగా ఉండమని చెప్పి వెళ్ళిపోయాడు. ఉమ గాండాంధకారంలో మెరుపు లాంటి అతని రాకని కళ నిజమా అని ఆలోచిస్తూ మనసు తనువు అనుభవించిన ఒక మధురానుభూతిని తలుచుకుంటూ ఆ రోజంతా గడిపేసింది. ఉమ ఇంటర్వ్యూకి వెళ్ళింది. ఆమెకు ఉద్యోగం ఇచ్చారు. తాడేపల్లిగూడెంలో బీఈడి. మొట్టమొదటిసారిగా కొత్త జీవితాన్ని తలుచుకొని మురిసిపోయింది. వెంటనే వెళ్ళి జాయిన్ అవుతున్నట్లు దేవకికి ఉత్తరం రాసింది. వ్రాయడం దేవకికైనా అందులో అంతా మధుమూర్తికే. దేవకి ఆ ఉత్తరం చదివి ఎంతో మురిసిపోయింది. మా ఉమ రాసింది అంటూ భర్త చేతిలో పెట్టింది. మధుమూర్తి చదివి ఉత్తరంలోని భావానికి ముగ్ధుడైపోయాడు. ఉమకి తన మీద ఉన్న అనురాగానికి. స్కూల్కి దగ్గరలోనే ఒక గది అద్దెకి తీసుకుంది. ఇల్లు గల వాళ్ళు పెద్ద కుటుంబం. 6 ఆడపిల్లలు, 3 మగపిల్లలు. కోడళ్లతో, అల్లుళ్లతో ఇల్లు నిండుగా ఉంటుంది. ఇల్లు పెద్దదే. గది అద్దెకిచ్చారంటే కేవలం డబ్బు కోసం అంతే. వాళ్ళ 4వ అమ్మాయి పురుటుకొచ్చింది. సరిగ్గా ఉమ వాళ్ళ ఇంట్లో చేరిన మరుసటి రోజు ఆమెకు పురుడొచ్చి ఆడపిల్ల పుట్టింది. చాలా కొంచెం పరిచయంతో వాళ్ళకి ఉమ చాలా సహాయంగా ఉండడంతో ముసలాయనికి, పెద్ద ఆవిడికి ఆత్మీయురాలైపోయింది. 2 రోజుల పసికందు నెత్తుకొని ముద్దాడి స్నానం చేసి ఇంట్లోకి వచ్చిన ఉమ శరీరంలో ఏదో కొత్త గగురుబాటు కలిగింది. ఒంట్లో చలిచలిగా అనిపించింది. ఎంతో బద్ధకంగా, గొంతులో ఏదో మెదులుతున్నట్లు అనిపించింది. తల ఆరబెట్టుకొని ఆ రాత్రికి ఏమీ భోజనం చేయకుండా పడుకుంది. తెల్లవారగట్ల లేస్తూనే కడుపులో ఏదో వికారంగా, చిత్రంగా అనిపిస్తే అంత పట్టించుకోలేదు. 2-3 రోజులు బద్ధకంగా అనిపిస్తూనే ఉంది. వికారంగా, గొంతులో ఏదో కదులుతున్నట్లు ఉండడం, అసహ్యంగా అనిపించడం మాత్రం తగ్గలేదు.
ఆ రోజు తెల్లవారగట్ట కలత నిద్రలో అటు ఇటు పొర్లుతోంది. అదో పెద్ద హాలు, హాస్పిటల్ అనిపిస్తోంది. ఎన్నో మంచాలు, అన్ని మంచాల మీద నీరసంగా తెల్లగా పాలిన ముఖాలతో, తెలియని ఆనందపు ఊహలతో నిండిన కళ్ళతో స్త్రీలు. వారి మంచాల పక్కన ఒక్కొక్క తొట్టెలో ఒక్కొక్క పాపాయి. కొందరు ఆడపిల్లలు, కొందరు మగపిల్లలు. ఉమకి ఏదో సన్నగా చంటిపిల్ల క్యారుమని ఏడిచినట్లు వినిపిస్తుంది. ఆమె ఉలిక్కి పళ్ళేచింది. పక్క గదిలో నుంచి ఇంటికలవారి చంటి పాప ఏడుస్తోంది. ఆమెకి పొత్తి కడుపులో ఏదో కదిలినట్లై వికారం పెట్టింది. ఉమ బయటికెళ్ళి నోట్లో నీళ్లు పోసుకొని ఉమ్మొచ్చింది. అలా మంచం మీద పడుకొని ఇందాకటి కలగాని కల తలుచుకుంటే చిత్రంగా అనిపించింది. ఇంతలో ఆమెకి ఏదో జ్ఞాపకం వచ్చి భయంతో గుండె గొబుగుబలాడింది. అది ఒక్క క్షణం మాత్రమే. వెంటనే ఆమె హృదయం ఆనందంతో పొంగిపోయింది. తీయని భావం ఆమె గుండె నిండా నిండిపోయింది. తన్మయత్వంతో కళ్ళు మూసుకుంది. మళ్ళీ అదే దృశ్యం. ఎక్కడ చూసినా పాపలు పాపలు. ఆమెకి గుండెల్లో నుంచి ఎవరో అమ్మా అన్నట్లు అనిపించి కళ్ళు తెరిచింది. తనలో తనే నవ్వుకుంది. నిజంగా తనకి పాపాయి పుడితే ఈ సంఘం, ఈ మనుషులు, ఈ సాంప్రదాయం ఇవన్నీ ఏమైపోతాయి అనిపించింది. మళ్ళీ వెంటనే ఏమైపోయినా నాకేమిటి, నాకు బంగారు పాపాయి, ముత్యాల పాపాయి కావాలి. ఉమ ఆలోచనలు ఈ విధంగా సాగిపోతున్నాయి. పాలు అంటూ కేక వినగానే ఆమె లేచింది. రోజు ఆమె స్కూల్కి వెళ్ళొస్తుంది. చిత్రంగా ఆమెకి నలుగురిలో ఉండగా వికారం, మత్తు ఉండకపోవడం, ఇంట్లో ఉన్నప్పుడే అలాంటి సూచనలు కనిపించడం మొదలుపెట్టాయి. ఆమె తను గర్భవతినని నిర్ధారణ చేసుకుంది. కానీ బయటపడితే అని ఆలోచించుకొని కొంచెం చలించినా వెంటనే మధుమూర్తికి ఆ విషయం వ్రాయాలని అనుకుంది. కానీ ఎలా వ్రాయాలి, దేవికి ఏమనుకుంటుంది, ఎలా తెలియచేయడం అని ఆలోచిస్తూనే నెల 15 రోజులు గడిపేసింది. ఆ రోజు మధుమూర్తి దగ్గర నుండి వచ్చిన ఉత్తరం చూసి ఎంతో మురిసిపోయింది. అందులో ఉన్నవి 4 వాక్యాలు. ప్రియమైన ఉమ, నేనొచ్చే నెల 4-5 తేదీల్లో వస్తున్నా. నువ్వు కలతలేమీ లేకుండా హాయిగా ఉన్నావని తలుస్తా. చాలా విషయాలు ముఖాముఖి చెప్తా. ఎప్పుడూ నీకు అండగా నిలిచే నీ మధుమూర్తి. ఆ ఉత్తరం ఎన్నిసార్లు చదివిందో తెలీదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క కొత్త అర్థం స్ఫురించింది. అలా అది చదువుతూ గుండెల మీద పెట్టుకొని నిద్రపోయింది. ఉమ లెక్క ప్రకారం ఆమెకి 2 నెలలు నిండి 3వ నెల వచ్చింది. మధుమూర్తి రాక కోసం ఉమ ఎదురు చూస్తూ గడుపుతుంది కాలం. నిజంగా అంటూ గుండెల మీద చెయ్యి వేసుకుంది ఉమ. భయం, ఆశ్చర్యం, ఆనందం ఆమెలో ఒక్కసారి కట్టలు తెంచుకొని ఉరికాయి. ఆమెకి తను వినే విషయం నిజమా అనే అనుమానం. అదే నిజమైతే తనెలా ఎదుర్కోగలదు అనే భయం వేధించసాగాయి. మధుమూర్తి చిన్నగా నవ్వుతూ, ఏ అంత ఆశ్చర్యం ఎందుకు? దేవకి విషయం నీకు తెలియదు. మనస వాచ చాలా సంస్కారవంతురాలు. ఒకే మాట చెప్పింది. అదే నిన్ను పెళ్లి చేసుకోమని. తన అభ్యంతరం చెప్పనని. నేను నిన్ను పెళ్లి చేసుకున్నా తనకు అన్యాయం చేయనని నమ్మకం ఉందిట. నిజంగా దేవకి నాకు భార్య అయినందుకు చాలా గర్వపడుతున్నాను. కళ్ళు అప్పగించి చూస్తున్న ఉమ ఒక్కసారి అతని గుండెల్లో తలదాచుకుంది. ఆమె వెచ్చటి కన్నీటితో అతని షర్టు తడిసిపోయింది. ఆమె నిశ్శబ్దంగా రోధించింది. అతను ఆమెని ఏడవనిచ్చాడు. అలాంటి సమయంలో ఏడవకుండా ఏ ఆడది ఉండదు. అదే చేసింది ఉమ. మధుమూర్తి కొంచెం సేపు గడిచాక స్థిమితంగా ఏదో చెప్పాలని మొదలు పెడుతూ, ఉమా, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నాడు. ఉమ మాత్రం ఆనందంలో తేలిపోతూ, మధు, మీరిప్పుడు నాకేం చెప్పొద్దు. మీకంటే ముందుగా నేనే ఒక మంచి విషయం చెప్పాలి అంది. అతను ఏమీ మాట్లాడలేదు. ఆమె అతని కాళ్ళ దగ్గర కూర్చుంది. ఆమెకి ఎలా చెప్పాలో తెలియలేదు. ఎలా దాచాలో కూడా తెలియకుండా మనసులో అలజడిని అణచలేకుండా ఉంది. ఆమె తల మీద చెయ్యి వేసి అతను అడిగాడు ఏమిటని. ఆమెకి మాట ఊడిపడలేదు గాని కళ్ళల్లో నీటి పొర కమ్మింది. ఆమె మెల్లగా ధైర్యాన్ని కూడదీసుకొని నేనిప్పుడు అని ఆగిపోయింది. ఏంటి నువ్విప్పుడు? అతని పెదవుల మీద నవ్వు నాట్యం చేస్తుంది. నేను ఇప్పుడు అంటూ అతని కళ్ళల్లోకి చూస్తూ, నాకిప్పుడు 3వ నెల అంది. మధుమూర్తి ఒక్కసారిగా పాము కాటికి కంపించినట్లు వణికిపోయాడు. ఒక్క క్షణం అతనికి తనేం వింటున్నాడో అర్థం కాలేదు. మెదడు మొద్దుబారిపోయినట్లయిపోయింది. అతనిలో కలవరం కనిపెట్టిన ఉమ చలించిపోయింది.
తన జీవితానికి వరంగా భావించిన ఈ విషయం అతనికంత భయంకరమైందని ఆమెకి తెలిసి మనసు చిన్నబోయింది. మధుమూర్తి చైతన్యం కూడా తీసుకొని, ఉమా, నువ్వంటుందేంటి? నాకు తెలియడం లేదు అన్నాడు. నిజం నిజం మధు, నేను తల్లిని కాబోతున్నాను. ఈసారి అతనికి ఒక్కసారి కోపం చర్రున లేచింది. అతని మనసు అసహ్యంతో జుగుప్సతో దహించుకుపోసాగింది. కోపంతో అతను ఊగిపోయాడు. అతని మనసు పశ్చాత్తాపంతో ముడుచుకుపోయింది. అతనికి దేవకి జ్ఞాపకం వచ్చింది. ఆమె పట్ల తను చూపించిన నిరాదరణ గుర్తుకొచ్చి కళ్ళల్లో నీరు చిమ్మింది. అర్హత లేని మనిషిని అందలం ఎక్కించబోయి తనే జారిపడినట్లు ఫీల్ అయ్యి ఇంకక్కడ ఒక్క క్షణం నిలవలేని నిస్సహాయ స్థితికి జారిపోయాడు. కానీ అతని హృదయం ప్రతీకార వాంఛతో బగ్గున మండింది. చర్రున ఆమె వైపు తిరిగి ఏదో అనబోయాడు. నిస్సహాయంగా అమాయకంగా ఉన్న ఆమెను చూడగానే అతనిలో కోపం మరింత పెరిగింది. ఆమె ప్రవర్తన మీద అతనికి పూర్తిగా కలవరం పుట్టుకొచ్చింది. చాలు ఉమా, చాలు. నీ నటనకి చాలా థ్యాంక్స్. ఈ విధంగా నన్ను మోసగిస్తావని తెలిస్తే కనీసం నీ దరిదాపులకు కూడా వచ్చేవాణ్ణి కాను. నీ గాలి కూడా తగలనంత దూరం పోయి ఉండేవాణ్ణి. చాలు, ఇప్పుడే నా కళ్ళు తెరిపించాడు దేవుడు. వస్తాను. ఉమకి ఇదేమీ అర్థం కాలేదు. ఏం చెప్పాలో, అసలు తను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు. కానీ మోసం అనే మాట ఆమె హృదయంలో బల్లెంలా గుచ్చుకుంది. క్షణం విలవిల్లాడిపోయింది. ఏదో చెప్పాలని తాపత్రయపడింది. దుఃఖంతో గొంతు పూడుకుపోయింది. కళ్ళ నిండా నీరు నిండి చంపల మీదకి జారిపోయాయి. 2 అడుగులు వేసి మధుమూర్తి చటుక్కున వెనక్కి తిరిగి, ఇదిగో, నువ్వు నన్ను మోసం చేసి నీ పాపాన్ని నా మెడకి చుట్టాలని చూసావు. కానీ నేను ముందుగా చెప్దామనుకున్నా. నేనెప్పుడో 7 ఏడాది క్రితం ఆపరేషన్ చేయించుకున్నాను పిల్లలు పుట్టకుండా. నా వల్ల నీకు పిల్లలు పుట్టడం ఎలా సాధ్యం? ఉమా, మోసానికి ఒక అంతు అదుపు ఉండాలి. నీలో ఉన్న దైన్యాన్ని, నీ బ్రతుకును మింగే చీకటిని తొలగించాలని అనుకున్నా. కానీ నువ్వు చేసిన పాపాల్ని, చెయ్యబోయే తప్పుల్ని కప్పిపుచ్చడానికి, నెత్తినేసుకోవడానికి కాదు, ముమ్మాటికి కాదు. నువ్వెవరి దగ్గర ఎలాంటి సుఖాన్ని, భోగాన్ని అనుభవించని ఈ మధుమూర్తి దగ్గర లభించిన నిష్కల్మష ప్రేమ మాత్రం ఎక్కడా లభించదు. కానీ ఎవరిని ఇలా మోసం చెయ్యకు. నాకు తెలుసు, నాకు పిల్లలు పుట్టరు. పుట్టకూడదనే నేను ఆపరేషన్ చేయించుకున్నా. నాకు నా దేవకికి ఉన్న 2 పాపలు చాలు, చాలు. తలుపు దబేల్న వేసి వెళ్ళిపోయాడు. ఉమా శిలాప్రతిమలా నిలబడింది. తను విన్నది కళ, నిజమా అనిపిస్తోంది. మనసు మొద్దుబారిపోయింది. శూన్యంగా అనిపించింది. అలమరాలో నుంచి అలారం గట్టిగా మ్రోగడంతో ఆమెలో పూర్తిగా మెలకు వచ్చింది. విషయం పూర్తిగా అర్థమై ఆమెకు దుఃఖం ఆగలేదు. వెక్కి వెక్కి ఏడ్చింది. గుండెలో బరువు తీరలేదు. ఏడుస్తూనే ఆమె మెల్లగా అసలు విషయం తర్కించడం మొదలుపెట్టింది. మధుమూర్తిని తప్ప మరొకరిని కనీసం కన్నెత్తి చూడని తనకి ఏమిటి ఇలా జరిగింది? మధు ఎంత లేసి మాట్లాడినారు? ఏది నిజం? ఎందుకు ఇలా జరిగింది? అసలు తనకేమైంది? తనెందుకు ఇలా అయింది? మధు తన మీద ఎందుకింత నింద మోపారు? నిజమేనా అతనికి పిల్లలు పుట్టరు? అయితే తన కడుపులో పెరుగుతున్న పాప ఎవరు? అయ్యో, తన ప్రాణానికి ప్రాణం పాప. తన చీకటి బ్రతుక్కి వెలుగు చూపించిన మధుమూర్తి ఎంత నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోయారు. అంటే తను ఈ విధంగా ఉండడం అతనికి ఇష్టం లేదు. పైగా తను మోసం చేసిందా? తన మోసమా? మోసం అనే మాట పదే పదే ఆమె చెవుల్లో మారుమ్రోగి హృదయం తూట్లు పడేలా చేస్తుంది. ఆమె ఎంత ఏడ్చినా తరగని బరువు, తీరని సమస్య ఆమెని పట్టి వేధించసాగాయి. ఉమ కంటికి కునుకు లేకపోయినా తెల్లవారింది. ఆమె ఒక నిశ్చయానికి వచ్చింది. లేచి ముఖం కడుక్కొని చీర మార్చుకుంది. రాత్రంతా నిద్ర లేకపోవడం వల్ల నీరసంగా ఒళ్ళు తూలుతోంది. జరిగిన సంగతి మళ్ళీ గుర్తు చేసుకుంటే గుండెలో గుబులుగా అనిపించి కన్నీళ్లు వస్తున్నాయి. ఆమె ఇంటికి తాళం పెట్టి రిక్షా ఎక్కింది. ఉమని పరీక్ష చేసిన డాక్టర్ అమ్మ చిన్నగా నవ్వుతూ, నీకు పిల్లలంటే చాలా ఇష్టమా అంది. ఆమె అలా ఎందుకు అడుగుతుందో అర్థం కాలేదు ఉమకి. మాట్లాడకుండా నిలబడింది. మళ్ళీ డాక్టర్ అమ్మే అంది, నీకు గర్భిణీ కాదమ్మా. అది నీకు పిల్లలంటే ఇష్టం వల్ల, కావాలనే తీవ్రమైన కోరిక వల్ల ఏర్పడిన భ్రమ. దీన్నే సూడో ప్రెగ్నెన్సీ అంటారు. నెక్స్ట్ టైం బెటర్ లక్ అంటూ కుర్చీలో నుంచి లేచింది. ఉమ ఆమె మాటలకి నిర్ఘాంతపోయి నిలబడిపోయింది.
ఏ పాప కోసం తను పరితపించిపోతూ కలలు కంటూ ఉందో ఆ పాప తనకి లేదు. ఈ విధమైన ఒక భ్రమలో తను పడి మధుమూర్తికి తన మీద అనుమానం కలిగేలా చేసుకుంది. కానీ ఈ విషయం అతనికి ఎలా చెప్పగలదు? చెప్పినా అతను నమ్ముతాడా? నమ్మడు, ముమ్మాటికి నమ్మడు. తనేదో ఇంకా నాటకం ఆడుతుందని అనుకుంటాడు. తనెలా బ్రతకగలదు? ప్రపంచమంతా ఏమనుకున్నా తను నమ్మిన వ్యక్తి నమ్మితే చాలనుకుంది. కానీ ఇప్పుడు ప్రపంచమంతా ఏమీ అనలేదు. తను నమ్మిన మనిషి తనను అసహించుకుంటాడు. మరింక ఈ జన్మలో అతని ముఖం చూడలేదు. ఉమ చంపల మీద కన్నీరు జలజలా రాలింది. డాక్టర్ అమ్మకి ఆ దుఃఖం సహజంగానే అనిపించింది. మెల్లగా ఉమ భుజం తట్టి డోంట్ వర్రీ మై చైల్డ్ అంటూ ఆమె కన్సల్టింగ్ రూమ్లోకి వెళ్ళిపోయింది. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.